నమస్తే అండి. అరుదైన ఈ తీగ మొక్కను చూడాలంటే నేల అడవి ప్రాంతాల పొదల వంటి ప్రదేశాలలో కనిపిస్తూ ఉంటాయి. ఇవి తీగలాగా అల్లుకొని పెరిగే ఒక గుల్మకాండ మొక్క. ఆకులు గుండ్రంగా అండాకార షేపులో ఉంటాయి. తెలుగులో కొమ్ముపాల, బండి గురజ మరియు దూదిపాల అని పిలుస్తారు. సైంటిఫిక్ నేమ్ డ్రేజియా ఓలోపిలిస్ అని మరియు స్టెపనోటిస్ ఓలోపిలిస్ అని పిలుస్తారు. సాధారణంగా ఆంగ్లంలో స్నీజ్ వీడ్ అని, స్నీజ్ వర్ట్ అని కూడా పిలుస్తారు. ఇవి మెలితిరిగి పెరిగే ఒక క్లైంబింగ్ ప్లాంట్. 12 మీటర్ల వరకు పెరుగుతాయి. కాయలు కొమ్మల షేపులో జెంట్ ప్యాడుల వలె జతలను ఏర్పరుస్తాయి. లోపల భాగంలో చిన్న చిన్న గుళికలుగా అనేకముగా ఉంటాయి. లేతగా ఉన్న ఆకులను దగ్గు, తీవ్రమైన జలుబు మరియు ఉబ్బసం వంటి సమస్యలకు పేస్టుగా మరియు కషాయాన్ని వైద్యులు ఉపయోగిస్తారు. నాడీ, మానసిక ఆరోగ్యం, నిద్రలేమికి సహాయపడడానికి ఆకులను కొన్నిసార్లు దిండులలో ఉంచుతారని, చారిత్రక గ్రంథాలు కూడా వీటిని తీసుకున్నారని చెప్పబడి ఉంది. మధుమేహ నిరోధక సామర్థ్యం కాయల యొక్క గింజలను మెడిసినల్లో ఉపయోగించబడుచున్నాయి. ఫైటోకెమికల్ విశ్లేషణకు సంబంధించినవి అయినప్పటికీ సాంప్రదాయ మరియు శాస్త్రీయ సాహిత్యంలో ఎక్కువ భాగం ఈ మొక్క ఆకులు, వేర్లు మరియు కాయలు వైద్యపరముగా ఉపయోగపడతాయి. పుష్పాలు పసుపు పచ్చ రంగులో గోపురం ఆకారంలో ఉంటాయి. ఈ ప్లాంట్ కాండం, ఆకులు, కాయలు వివిధ రకాల పరిస్థితులకు చికిత్స చేయడానికి ఆయుర్వేద సూత్రీకరణలో ఉపయోగించే ఒక ముఖ్యమైన ఔషధ మొక్క. హిందీలో హరం డోడి మరియు ఆకాడ్ బెల్ అని పిలుస్తారు. ఈ ఆకులను నిప్పులపై కాల్చినవి చర్మంపై పుండ్లు, కురుపులు, వాపులు ఉన్న చోట కాలిన ఆకులను ముద్దగా నూరి పూస్తే చర్మంపై చీము కారుట హరించి మరియు అపాన వాయువు నుండి ఉపశమనానికి ఔషధముగా ఉపయోగపడతాయి. వేర్లను రాబిస్ నివారణలో మరియు ఎమటెక్ ఎక్స్పెక్టరెంట్ సన్నాహాలలో ఉపయోగించబడుతుంది.